చాలా మందికి అసలు స్వామివారికి జరిగేటటువంటి వారాంతపు సేవల గురించిన అవగాహన ఉండదు. సోమవారం నాడు జరిగేటటువంటి విశేష పూజ అంటే ఏమిటి, ఆ విశేష పూజలో ఏం చేస్తారు, మంగళవారం నాడు అష్టదళపాద పద్మారాధన అంటే ఏమిటి, ఏం చేస్తారు, అసలు ఆనందనిలయ విమానంలో సుప్రభాత పఠనం ఎలా జరుగుతుంది, సుప్రభాత పఠనం తర్వాత జరిగేటటువంటి విశేషాలు ఏముంటాయి, ఏం చేస్తారు, వెంకటేశ్వరుడి గుడిలో ఏకాంత సేవ ఎలా జరుగుతుంది, బుధవారం నాడు సహస్ర కలశాభిషేకం ఎలా ఉంటుంది, వెంకటేశ్వరుడి ధ్రువమూర్తి పక్కన ఎన్ని మూర్తులు ఉంటాయి, ఏ మూర్తి ఏ రకమైనటువంటి ఉత్సవాన్ని అందుకుంటూ ఉంటుంది, గురువారం నాడు జరిగేటటువంటి అన్నకూటోత్సవం ఏమిటి, సాయంకాలం జరిగేటటువంటి సళ్ళింపు ఏమిటి, శుక్రవారం నాడు జరిగేటటువంటి అభిషేకం ఏమిటి, అసలు స్వామివారి సహస్రనామార్చన వెనక ఉన్న ఆంతర్యమేమి, ఆ తులసీదళానికి ఉన్నటువంటి ఆ శక్తి ఏమి, ఈ విశేషాల గురించి తెలుసుకోవాలన్న ఆర్తి ఉన్నా ప్రత్యక్షంగా ఒక్కసారి కూడా చూసే అవకాశం బహు తక్కువ మందికి ఉంటుంది.